నువ్వెంత నేర్చుకుంటున్నావో మార్చుకోవటం కోసమే ఆదివారం ఆరాధనకి వెళ్ళేది. ఎందుకంటే నేర్చుకొని మార్చుకోవటం కోసం. నేర్చుకొని మార్చుకోకపోతే ప్రయోజనం ఏమున్నది? బైబిల్ కాలేజీ పిల్లలకు అదే చెప్తారు. మీరు వచ్చింది నేర్చుకోవడానికి, నేర్చుకోవటంతో పాటు మార్చుకోండి. మార్చుకోకపోతే నేర్చుకొని ఏం ప్రయోజనం? దేనికి? ఒక ట్యాబ్లెట్ వాడతాం మనం బీపీ కంట్రోల్ కాకపోతే ఆ ట్యాబ్లెట్ దేనికి? షుగర్ కంట్రోల్ కావడానికి ట్యాబ్లెట్ వాడతాం, కాకపోతే ఇక ట్యాబ్లెట్ వేసుకోవటం దేనికి? థైరాయిడ్ వాడతాం కంట్రోల్ కావాలని, కాకపోతే ఇక ట్యాబ్లెట్ దేనికి? అన్నం తింటాం ఆకలి తీరడానికి, తీరనప్పుడు ఇక తింటాం దేనికి? ఆ విధముగానే ఇక నేర్చుకోవటం దేనికి? మార్చుకోకపోతే 10 ఇన్నప్పుడు 10లో 2 నువ్వు నేర్చుకొని మార్చుకోకపోతే ఎట్లా? జీవితాలు ఎట్లా కట్టబడతాయి? కుటుంబాలు ఎలా కట్టబడతాయి? కుటుంబాలు ఎలా నిలబడతాయి? కాపురాలు ఎలా జరుగుతాయి? సంసారాలు ఎలా కొనసాగుతాయి? కుటుంబాలలో మార్పు రావాలి. దేవుని పిల్లలుగా మార్పు రావాలి. సులమ్మితిలాగా కాదు. అశ్రద్ధ, నిర్లక్ష్యం. ఎంత దేవుని స్వరం వినబడుతున్నా, పావుర స్వరం వినబడుతున్నా, పావుర స్వరం పదే 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 వినబడుతున్నా కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుని స్వరానికి లోబడక ఎందుకు అంత మొండితనం? ఎందుకంత హృదయాన్ని కఠినం చేసుకోవటం? ఎందుకంత లోబడని తనం? ఎందుకంత కఠినత్వం? మీకు చాలాసార్లు చెప్తారు, నాకు అప్పు లేదు, శత్రువులు లేరని. శత్రువులున్నా నేను ఇష్టపడను, అప్పున్నా నాకు భయం. సరే, కొన్నిసార్లు అప్పులు చేయక తప్పదు. ఈ రోజుల్లో అప్పులు చేయని కుటుంబాలు నడవట్లేదు. అప్పు మ్యాటర్ పక్కన పెడదాం. ఇక శత్రువు మన చేతిలో పన్నది. నువ్వెంతమందిని శత్రువులను పెట్టుకుంటూ పోతే అంతమంది శత్రువులు అవుతారు. సమాధాన పడాలనుకుంటే సమాధాన పడవచ్చు. ఉన్నటువంటి మనమే కానీ మీ కుటుంబాలలో, ఉద్యోగంలోనే కానీ, వ్యాపారంలోనే కానీ, కుటుంబంలోనే కానీ ఎక్కడైనా తగ్గించుకున్న కొలది మనం హెచ్చించబడతాం. నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో నువ్వు చూసుకో, దేవుడు నిన్ను ఎంతగా హెచ్చిస్తూ ఉంటాడో. ఇక నీ అంతటా నువ్వు ఎంత హెచ్చించుకుంటా పోతుంటావో చూసుకో, అన్నిట్లో నువ్వు తగ్గించబడే ఉంటావు. కనుక మనం హెచ్చించబడాలి అనబడటంలో మనం తగ్గించుకోవాలి. మన కిరీటం ఎప్పుడు కూడా ఏం కాదు, మన కిరీటం ఏం పోదు. మనమేం రాజులం కాదు, మనమేం ప్రధాన మంత్రులం కాదు. ఈ పోస్ట్ పోతే మళ్ళీ పోస్ట్ రాదనడానికి. లైఫ్లో తగ్గింపు అనేది ఒక సాదృశ్యంగా ఈ మొదటి వచనాలలో మనం చూస్తున్నాం.